సార్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీలో మీరు లోక్ సత్తా పార్టీ పెట్టినప్పుడు సిద్ధాంతాలు ఏమైతే ఉన్నాయో అవి ఈ పార్టీలో కనిపిస్తున్నాయా? అసలు పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మంచి మిత్రుడు, నాకు చాలా మంచి ఉద్దేశంతో ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. ఎందుకంటే హాయిగా సినిమా రంగంలో రాజుగా కాళ్ళ మీద కాలేసుకుని మరి ఆడుతూ పాడుతూ కోట్లు సంపాదించే అవకాశం, జనం డబ్బులు ఇచ్చి పోషిస్తారు. రాజకీయాల్లోకి వస్తే మీరు డబ్బులు ఇచ్చి జనాన్ని రాబట్టుకోవాలి, అందరితో తిట్టుదనాలి, చాలా నానాగచాట్లు పడాలి. కాబట్టి సమాజం బాగుపడాలి, ప్రజలు మన ఆదరించారు కాబట్టి మంచి పరిపాలన మంచి రాజకీయాన్ని దారితీయాలనే ఉద్దేశంతో వచ్చారు. అలా ఎవరు వచ్చినా కూడా నేను పూర్తిగా వారిని ప్రోత్సహిస్తాను. అయితే దీర్ఘకాల పోరాటం ఒకటి, ఎన్నికల వ్యవస్థలోనేమో మనకి మీరు రెండు పెద్ద పార్టీలు ఒకటిగా ఉండేదాకా మీకు ప్రజల్లో ప్రభావం కలుగుతుంది కాబట్టి ఏదో పొత్తు అవసరం అవుతుంది. రెండోది ఒక్కరోజు మారే వ్యవస్థ కాదు, దీనిలో చాలా చిక్కుములు ఉన్నాయి. అది లోతుగా అర్థం చేసుకుని దీర్ఘకాలం, ఒక తరం కాలం, పవన్ కళ్యాణ్ గారితో నేను దేశాలు ఎన్నిసార్లు చర్చించడం ఆ విషయం మాట్లాడుకున్నాం. దీర్ఘకాలం సమాజంలో, రాజకీయంలో, పరిపాలన వ్యవస్థలో మార్పు కోసం విజ్ఞతతో, విచక్షణతో ప్రయత్నం చేస్తే కొన్ని ఫలితాలు వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ ప్రయత్నం వల్ల కాలక్రమేణా ఆ మార్పుకి నాంది పలుకుతారని ఆశిద్దాం. అండ్ సార్, పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం మొదటిసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ ఆయన ఇంకా ఏమైనా అంటే నేర్చుకోవాల్సింది ఉందంటారా? ఇప్పుడు ఒక పాలన చెయ్యాలి, పిఠాపురాన్ని ఏలాలి. ఆ పిఠాపురంలో ఆయన పిఠాపురాన్ని అనుకోవడం వెళ్ళడం కోసం ఆయన అనుకోవాలా, రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగంగా ఉండి ఆ శాఖను సమర్థంగా నిర్వహించడం కోసం అనుకున్నారు. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎమ్మెల్యే పని నిజం నియోజకవర్గంలో పెత్తనం చేయడం కాదు. నియోజకవర్గానికి రాజుగా ఎమ్మెల్యే వాళ్ళు అనుకోవాలా, కానీ నియోజకవర్గం రాజులుగా తెలమని అవుతున్నారు. అది వ్యవస్థ తప్పు. పిఠాపురంలో పని పిఠాపురంలో స్థానిక ప్రభుత్వాలు చేయాలి. వాటిని చంపేశాం, మనం ఉత్సవగలాగా మార్చేసాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత రాష్ట్రంలో కేబినెట్లో భాగంగా మంచి పరిపాలన చేయగలుగుతారంటారా? ఖచ్చితంగా. మంచి మనసు ఉన్నప్పుడు, మంచి అవకాశం ఉన్నప్పుడు సమిష్టిగా చేయాలి, చేస్తారని విశ్వాసం నాకున్నది. అంటే క్లీన్ షీట్ గా అంటే వచ్చారు ప్రభుత్వంలోకి కానీ రాజకీయాల్లోకి కానీ, అంటే ఇప్పుడు క్లీన్ ఇమేజ్ ఉంటది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కానీ కొంతమంది ఆయనకు అపోజిషన్ ఉంటారు కదా. ఇవన్నీ వ్యక్తిగత విషయాలు కాదు. ఎవరు మంచిని చేయడానికి వచ్చినా కూడా మనం వారిని ప్రోత్సహించాలి, డెఫినెట్ గా వారికి మద్దతు ఇవ్వాలి, సహకరించాలి. రాజకీయంలో ఏ పార్టీలో ఉన్నా కూడా ముందు వాళ్ళని తిట్టిపోయటము అది సరైన పద్ధతి కాదు. రాజకీయం చాలా ముళ్ళబాట, ఎవరు చేసినా కూడా. ఎందుకంటే ఇన్ని కులాలు, వర్గాలు, మతాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్లు, బాధలు ఉన్నాయి, ఇన్ని ఆశలు ఉన్నాయి, ఇన్ని ఆకాంక్షలు ఉన్నాయి, పరిమితమైన వనరులు ఉన్నాయి. వెంటనే అర్జెంటుగా ఏదన్నా కావాలన్న కోరిక ప్రజల్లో ఉంటుంది. దీర్ఘకాల అభివృద్ధి కావాలి, రెంటిని సమన్వయం చేయాలి. ఇవన్నీ సమన్వయం చేయడం అంత తేలికైన పని కాదు. మీరు ఒకసారి ఒక పంచాయతీలో 100 ఓట్లు పొందితే ఆ కష్టం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఇంతమందిని సమర్థించుకోవాలి. కుటుంబంలో నలుగురు ఉంటేనే మనకి కీ బే అంటే తన్నుకుంటుంటారు. మరి ఇన్ని లక్షల మంది, కోట్ల మంది, ఒకరితో ఒకటి సంబంధం లేదు, నేపథ్యాలు వేరు, కులాలు వేరు, మతాలు వేరు, పెరిగిన వాతావరణం వేరు, ఆర్థిక పరిస్థితి వేరు, ఆలోచనలు వేరు, అందరినీ సమర్థించుకోవడం తేలికైన విషయం కాదు. చేత రాజకీయంలో తప్పుల్ని విమర్శిద్దాం, కానీ రాజకీయాన్ని చులకన చేయటము, దాన్ని చాలా అవమానించటము, ఇదంతా కూడా విజ్ఞత ఉన్న వాళ్ళు చేసే పని కాదు. సార్, అలాగే మీరు లోక్ సత్తా పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా యువత చాలా మద్దతు ఇచ్చిందని నేను తెలుసుకున్నాను. కానీ మీరు మీ నోటి నుంచి ఒక మాట వచ్చింది, అంటే ఎన్నికలంటే ఈరోజు వేలం పాటలు అయిపోయినాయి అని చెప్పేసి. అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చు? తమ్ముడు, ఏమైందంటే అసలు మనకు ఆదిలోనే కొన్ని పొరపాట్లు దొరికినాయి ఈ దేశ ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యాన్ని చివరికి ఓటు, అరిచే స్వేచ్ఛ, నిరసన ప్రదర్శనలు దాన్ని పరిమితం చేశాం. ఓటు మన దేశంలో ఉన్నంత ఉత్సాహంగా ఇంకెక్కడ ఉండదు. ఎన్నికల్లో పోటీ మన దేశంలో ఉన్నంత తీవ్రంగా మరి ఎక్కడ ఉండదు. ఎన్నికల్లో ఖర్చు మన దేశంలో పెట్టినంత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అందులో మన బేదరికంతో పోలిస్తే ఊహించడానికి లేనంత ఖర్చు. ఇక ప్రతివాడు అడుపులే బూతులు తిడతారు ఒకళ్ళనొకడు. మనకు ఉచ్చం నీచం లేకుండా, మనకి ఏ స్థాయి లేకపోయినా, ఏం తెలియకపోయినా కూడా మండబూతులు తిడతాం. ఎన్నికైన వాళ్ళని, అధికారులు ఉన్న వాళ్ళని నోటి కూర్చొని మాట్లాడతాం, లేకపోతే రస్తారోకోలు చేస్తాం, దీన్ని మురదాబాద్ అంటాం. ఇదే ప్రజాస్వామ్యం అయిపోయింది కాదు. ప్రజాస్వామ్యం అంటే చాలా లోతు కావాలి, చట్టబద్ధ పాలన కావాలి, రోజువారీగా పరిపాలన ఎక్కడికక్కడ స్థానికంగా జరగాలి. నేను ఓటు వేస్తే నాకేమవుతుందో నాకు అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం కావాలి. నేను పన్నులు కడితే ఆ పన్నుల్లో ఏమవుతుందో నాకు తెలిసే వ్యవస్థ కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాం, నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం, నచ్చిన వాళ్ళని ఎన్నుకున్నాం, ఇక్కడ అన్ని ఉమ్మడి వ్యవహారాలు చూడమని చెప్పని. ఏమన్నా లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, ఇంట్లో బాత్రూంలో నీళ్ళు రావట్లేదు అనుకోండి, వెంటనే ఫోన్ చేస్తాను, ఏమండి
మిమ్మల్ని ఎన్నుకున్నాం, నన్ను డబ్బులు కడుతున్నాం, బాత్రూమ్ నీళ్ళు రావట్లేదేంటి, లిఫ్ట్ పని చేయట్లేదేంటి, అందుకోసం డబ్బులు కడుతున్నాం, అందుకోసం ఎన్నుకున్నాం నాకు చాలా స్పష్టత ఉంది. మన ఎన్నికల వ్యవస్థ ఎందుకు అనుకుంటున్నాం, స్పష్టత ఏమనుందా? మన ప్రజలు ఏదో రాజుగారిని అనుకుంటున్నాం, లాంఛన కాల్మక్త రేపటి నుంచి అన్యాయం చూసుకుంటాడు అనుకుంటున్నాం తప్పితే మన పనుల డబ్బు ఎక్కడ అయిపోతుంది, తేజని ఎన్నుకుంటే ఏమవుతుంది, ఇంకోటి ఎన్నుకుంటే ఏమవుతుంది మనకి అర్థం అవుతుందా? లేదు. అది లేనప్పుడు ఏమవుతుంది, ఒక భేద దేశంలో అధికారం కేంద్రీకృతం అవటం వల్ల పరిపాలన సవ్యంగా జరగకపోవటం చేత ఎలక్షన్లో మళ్ళీ ప్రజలను ఆకట్టుకోవాలంటే డబ్బులు అందరూ పంపిణీ చేస్తున్నారు. కాదని చెప్పనట్టు అవును సార్. ఆంధ్రప్రదేశ్లో మన జరిగిన ఎన్నికల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అయిందని చెప్తున్నారు, ఓట్ల డబ్బు పంపిణీ కోసం. దాంతో ఆగిందా? తాయిలాలు వీళ్ళు ఇస్తామంటే వాళ్ళు ఇంకెక్కువ ఇస్తాం, వాళ్ళకి ఇంక వీళ్ళకి ఎక్కువ ఇస్తాం. అది అయిపోతే ఇక ఏ కులమో ఏ వర్గమో రెచ్చగొడితే హిందూ మంది పూనకం వచ్చేస్తుంది మనకు. ఏపీ రాజకీయం అంతా అదేగా, పొద్దున్న సాయంత్రం మాట్లాడేది కులాల మాటగా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే అపసవ్యమైన ప్రజాస్వామ్యంలో, కేంద్రీకృత ప్రజాస్వామ్యంలో, ఓటంటే అర్థం కాని వ్యవస్థలో వచ్చినటువంటి అవ్యవస్థ. అందున తెలుగునాట మరి డబ్బుల ప్రభావం దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, చివరికి జమ్మూ కాశ్మీరు అన్ని చోట్లకి వ్యాపిస్తుంది ఇప్పుడు దేశమంతా కూడా. కాబట్టి దీని నుంచి బయటపడాలని అందుకనే ఎన్నికల వ్యవస్థ మారాలని చెప్తోంది. ఇది ఆషామాషికి పోయేది కాదు. ఉన్న కొద్దిగా పెరుగుతుంది డబ్బుల ఖర్చు, తగ్గట్లా. ఒకప్పుడు ₹1,00,00,000 ఖర్చు అయ్యేదయ్యా మా రాష్ట్రంలో అంటే నమ్మేవాళ్ళు కాదు. ఏపీ గారు కొంచెం ఎక్కువ చెప్తాడు అనుకున్న వాళ్ళు. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు అంటే నవ్వుతారు. ఏంది మాట్లాడుతున్నారంటే 30-40 కోట్లు తక్కువ ఎక్కడని చెప్తారు. అలాంటిది ఇప్పుడు 15,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇంతకంటే భయంకరం కోట్లేదు. ఇప్పుడు బ్రిటన్లో ఎన్నికలు జరుగుతున్నాయి రేపు జూలై 4వ తారీఖున. బ్రిటన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ భారతదేశ మొత్తం ఆర్థిక వ్యవస్థకు దాదాపు సమానం, జనాభా తక్కువైనా కూడా. బ్రిటన్లో మొత్తం పార్లమెంట్ ఎన్నిక దేశంతో జరుగుతుంది. అక్కడ పొద్దున జరగబోయే ఖర్చు మొత్తం రెండు ప్రధాన పార్టీలు అందరూ 1,300 మంది ఎంపీ క్యాండిడేట్లు కలిపితే రెండు ప్రధాన పార్టీలకి రూపాయల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మారకం విలువ చెప్పుడున్న ఎక్స్చేంజ్ వాల్యూ పౌండ్కి ₹100. ఆ రకంగా లెక్కేసినా కూడా ఒక 500-600 కోట్ల రూపాయలు దాటదు. కొనుగోలు శక్తి రీత్యా అయితే 200 కోట్ల రూపాయలు దాటదు. మన దేశంతో సమానమైన ఆర్థిక వ్యవస్థ 500-600 కోట్లతో ఎన్నికల ఖర్చు అయిపోతుంటే ఆఫ్టర్ ఒక రాష్ట్రం దివాలా తీసిందంటున్న రాష్ట్రం ఆ ఎన్నికకి 15,000 కోట్లు అని చెప్పంటే ఎంత విడ్డూరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇది మనం చాలా మామూలు అనుకుంటున్నాం, ఇది మామూలు కాదు. ఇది చాలా వికృతమైన పరిస్థితి. దాని తగ్గట్టు మళ్ళీ ఎన్నికల్లో బెట్టింగ్ అంటే వీడి గెలుస్తాడు అడ్డ గెలుస్తాడని, దానిలో మళ్ళీ 1,000 కోట్లు అంటే ఒక ఉన్మాదంలో ఉన్నాం. నేను కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను. పార్టీలో అంటే పక్కన పెడదాం, ఒక ఉన్మాదంలో ఉన్నాం. ఇది ఒక గుర్ర పందెంలాగా లేదా కుక్కలు పెరుగెడుతున్నట్టుగా అట్లా ఉంటే తప్పది. మన బతుకులను గురించి, మన పన్ను డబ్బులు సద్వినియోగం కావడం గురించి, మనలో ఉన్నవాళ్ళు సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి సమాజం మంచి కోసం పనిచేయడానికి గురించి అనుకోవట్లేదు మనం. జనం అనుకోవట్లేదు, పార్టీలు అనుకోవట్లేదు.